మనము 39వ అధ్యాయము ఆది కాండంలోనికి మనం వచ్చాం. ఎన్నో అధ్యాయం అమ్మ ఇవాళ? 39వ అధ్యాయము. 38 వారాలు దేవుడు మనల్ని కాపాడారు. 39వ వారంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టాడు కనుక ఒక మాటను మనం చదువుకుని మనము 39వ అధ్యాయంలో ఆది కాండము మొదటి వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దామండి. చదివేవారు మైక్లో చదివితే కొద్దిగా బాగుంటుంది. చదువుదామండి. కొద్దిగా మొదటి వచనాన్ని చదువుదాం. 39వ అధ్యాయం ఆది కాండము మొదటి వచనాన్ని చదువుదామండి. చదవండి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల వద్ద అతనిని కొనెను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఎంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించారు. సాక్ష్యములందు తోడుగున్నారు. నేను మిమ్మల్ని స్తుతించడంలో కూడా మాకు తోడుగున్నారు తండ్రి. వాక్య భాగంలోకి వెళ్తుండగా ప్రభా మీరే నీ బిడ్డలమైన మాతో మాట్లాడండి. ఇదిగో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుని మరుగుపరచండి. దాసుని ప్రభా అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఇదిగో చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నీ బిడ్డలమైన అందరితోనూ మాట్లాడమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటంటే యోసేపు యొక్క జీవిత చరిత్రలోకి మనం ప్రవేశించి ఒక మొదటి అంశమును మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి ఎపిసోడ్లో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? యాకోబుకు కలిగినటువంటి 12 మంది కుమారులు మనం చూసాము. ఆ 12 మంది కుమారులలో 11వ వాడేటువంటి యోసేపు జీవితాన్ని దేవుడు కోరుకున్నట్టుగా యోసేపుకు దేవుడు కలలను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 12 మంది పేర్లు చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చాలాసార్లు మీకు గుర్తు చేస్తున్నాను. మరొకసారి ఈ 12 మంది పేర్లను జ్ఞాపకం చేస్తాను. మొదటి వాడు రూబేను, రెండవ వాడు సిమ్యోను, మూడవ వాడు లేవి, నాలుగవ వాడు యోదా, ఐదవ వాడు ఇస్సాకారు, ఆరవ వాడు జెబూలూను. ఈ 6 లేయాకు పుట్టినటువంటి పిల్లలు. తర్వాత దాను, నప్తాలి, దాసెను బిల్హాకు పుట్టినట్టు కుమారులు. గాదు, అషేరు, దాసెను జల్పాకు పుట్టినటువంటి కుమారులు. తర్వాత లేయ, తర్వాత రాహేలుకు ఆఖరిగా సంతానం కలిగింది కనుక రాహేలుకు పుట్టిన పిల్లలు 2 పిల్లలు. ఇద్దరిలో మొదటి వాడు యోసేపు, రెండవ వాడు ఎవరండి? బెన్యామీను. జ్ఞాపకం చేసుకోండి. ఈ పేర్లు మనకు గుర్తుండాలి. పేర్లు మనకు గుర్తుంటే ఎక్కడన్నా ఏదన్నా పేరు వచ్చినప్పుడు పలానాయన కుమారుడు, పలానా వారికి పుట్టిన బిడ్డలు అని మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి మనకు జ్ఞాపకం ఉంటుంది. 37వ వచనంలో మనం ఏం చదివాం? దాసి అయినటువంటి దాసి పిల్లల యొద్ద జిల్పా కుమారుల యొద్దను బిల్హా కుమారుల యొద్దను యోసేపు నివసించుచుండెను అని 37వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అంటే యోసేపు అన్నల దగ్గర బ్రతికేవాడు. బ్రతుకుతూ జీవించిన కాలంలో కలలు కానీ వారితో చెప్పినప్పుడు వారు పగబట్టి యోసేపుని ఏం చేశారండి? మొదటిగా గుంటలో త్రోసివేశారు. తర్వాత గుంటలో తీసివేసి ఇష్మాయేలీయులకు అమ్మివేశారు. ఇష్మాయేలీయులకు అమ్మివేసిన తర్వాత ఇష్మాయేలీయులు తీసుకుని వస్తున్నటువంటి యోసేపును పొతీఫరు కొనుక్కున్నట్టుగా ఈ 39వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఎంతవరకు మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా? యోసేపు కళ్ళను బట్టి యోసేపు అన్నలు ఏం చేస్తారండి? యోసేపుని చంపుదామని మొట్టమొదటిగా ఆలోచన చేశారు. దేవుడు చంపేటటువంటి విషయం నుంచి తప్పించాడు. గోతులో తోసేశారు. గోతులో తోసిన తర్వాత కూడా దేవుడు గోతులోంచి బయటికి విడిపించి ఇష్మాయేలీయులకు యోసేపుని అమ్మివేసేలాగా అక్కడ ప్రణాళికలు సృష్టించాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక అని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు మనము 39వ అధ్యాయంలో నుంచి యోసేపు గురించి ముందు స్టెప్ జరగబోయేటువంటి సంగతుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవబడినటువంటి వాక్యంలో మనం జ్ఞాపకం యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన
ఇస్మాయేలీయుల దగ్గర ఈ పోతేపరు ఎవరిని కొన్నాడు? యోసేపును కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? బానిసగా కొనుక్కున్నాడు. యోసేపుని ఏం చేస్తారు? ఇస్మాయేలులకు అమ్మేస్తారు. అన్నదరు ఇస్మాయేలులకు అమ్మేస్తే ఇస్మాయేలుల దగ్గర నుంచి పోతీఫరు యోసేపును బానిసగా కొనుక్కున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. బానిసగా అమ్మబడడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో బానిసలతో వెట్టి సాకిరీ చేయించేవారు. బానిసలతో అనేకమైనటువంటి ఇష్టము కాని పనులు కూడా బానిసలతో చేయించేవారు. బానిసగా కొనుక్కోవడానికి కారణం ఏంటంటే వారి ఇంట్లో పనులు, వారి పొలం పనులు, వారికి ఉన్నటువంటి ప్రతి పనులు కూడా చేయించుకోవడానికి అనేక మంది బానిసలు వారు కొనుక్కుని, డబ్బున్నవారు, ధనమున్నవారు బానిసలు కొనుక్కుని వారు ఆ బానిసల చేత పనులు, వెట్టి సాకిరీలు చేయించుకునేవారు అన్నమాట. అయితే మనము 2వ వచనం చూద్దామండి. యోసేపును ఇస్మాయేలుల దగ్గరికి పోతేఫరు కొన్నారన్న సత్యాన్ని మొట్టమొదటిగా మీరు గుర్తు పెట్టుకోండి. 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. గమనించండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐగుప్తీని దగ్గర పోతేఫరు, ఐగుప్తుడైన పోతేఫరు ఇస్మాయేలు దగ్గర కొన్నటువంటి యోసేపును బట్టి దేవుడు యోసేపును దీవించాడు గనుక, యోసేపుకు తోడై ఉన్నాడు గనుక యోసేపు ఐగుప్తుడైనటువంటి పోతీఫరు ఇంటిలో వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని అంట ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు గనుక నీకు తోడుగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవులు నీకు కలుగుతాయో. యోసేపు జీవితంలో నుంచి అనేక విషయాలు దేవుడు మనకు పాఠాలుగా నేర్పించడానికి ఈ అధ్యాయులు మనకు ఆయన వ్రాసి ఇచ్చాడు సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడ్డవాడు బాధపడాలి, ఏడవాలి, కన్నీరు పెట్టుకోవాలి, దుఃఖించాలి. కానీ ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడంటండి? యోసేపు ఆ పోతీఫరు ఇంట్లో వర్ధిల్లుచూ ఉండేను అని రాయబడి ఉంది. ఏం చేస్తున్నాడండి? వర్ధిల్లుతున్నాడంట, దినదినాభివృద్ధి పొందుతున్నాడంట. వర్ధిల్లుతున్నాడు అనేటువంటి సత్యాన్ని బైబిల్ తెలియజేస్తుంది. కారణం యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక. నువ్వే ప్రదేశంలోనే ఉండు, ఏ ప్రాంతంలోనూ ఉండు, ఎక్కడ నువ్వు జీవించు, ఏ అద్దింట్లో ఉండు, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దేవుడు కనుక నీకు తోడుగా ఉంటే ఎక్కడైనా నీవు అభివృద్ధి పొందుతావు, ఎక్కడైనా నీవు ఆశీర్వదించబడతావని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి 4వ వచనం చూద్దామండి. 4వ వచనం చదవండి. యోసేపు మీద అతనికి అంటే పోతీఫరుకు కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయను. మరియు అతడు తన ఇంటి మీద పోతీఫరు తన ఇంటి మీద విచారణకర్తగా యోసేపును నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. 5వ వచనం కూడా చదవండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అండర్లైన్ చేసుకొని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ వచనం కూడా చదవండి. అతడు తనకు కలిగినదంతయు అంటే పోతేఫరుకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తను ఆహారము తినడు తప్ప తమకు ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండెను. ఇక్కడ ఆగుదామండి, ఇక్కడ ఆగుదాం. దేవుడు దీవిస్తున్నాడు యోసేపును. ఎందుకు దీవిస్తున్నాడు? యోసేపు దేవుని మాట చెప్పిన, దేవుని కరుణ చెప్పిన జీవించగలిగేటువంటి గొప్ప దేవుడు. గమనించండి, 36వ అధ్యాయంలో ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే తన అన్నలు చేస్తున్నటువంటి చెడు పనులు గూర్చి
తండ్రికి యోసేపు సమాచారము తెచ్చడివాడు. ఏం చేసేవాడు యోసేపు? తన అన్నలందరూ కూడా చెడు పనులు చేస్తుంటే, దుష్ట కార్యాలు చేస్తుంటే, దుర్మార్గమైన పనులు చేస్తుంటే, యోసేపు దుర్మార్గ పనులు చూసి సహించలేక తండ్రికి సమాచారము తెచ్చడివాడు యోసేపు. అంటే యోసేపుకి ఏమిష్టం కాదు, ఎవరైనా తప్పు చేస్తుంటే, ఎవరైనా దుర్మార్గం చేస్తుంటే, ఎవరైనా పొరపాట్లు చేస్తుంటే, ఎవరికన్నా అన్యాయం చేస్తుంటే యోసేపు చూసి సహించేవాడు కాడు. కారణం తెలిసింది, యోసేపుకు అటువంటి అంటే ఇష్టం లేదు కనుక, యోసేపుకు పాపం అంటే ఇష్టం లేదు కనుక, యోసేపుకు పాపం అంటే చాలా దూరముగా ఉండగలిగినటువంటి స్థితిలో యోసేపు జీవిస్తున్నాడు కనుక, యోసేపుకు దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని దయ ఉంది, దేవుని కృప ఉంది కనుక యోసేపు పాపానికి దూరంగా ఉంటూ అన్నలు చేస్తున్న పాపాన్ని తీసుకుని వచ్చి, ఆ తప్పులను దుర్మార్గాలను తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. మొదటి నుంచి యోసేపుకి అలవాటు ఉంది. యోసేపుకి ఏంటి అలవాటు? మొదటి నుంచి తప్పును చూసినప్పుడు చేసేవాడు కాదు, అబద్ధాలు ఆడేవాడు కాదు, మోసాలు చేసేవాడు కాదు. ఎవరన్నా అబద్ధాలు ఆడి మోసాలు చేసి ఎవరన్నా దగా చేస్తుంటే ఆ విషయం యోసేపుకి నచ్చదు కనుక తండ్రికి చెప్పి తండ్రి చేత వారిని గద్దెంప చేసేవాడు యోసేపు. అంటే యోసేపు యొక్క జీవితం ఎలాగుందో తెలిసింది, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం యోసేపు జీవిస్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుని కటాక్షం యోసేపు మీద ఉన్నది. దాసుడిగా కొనుక్కున్నటువంటి పొతీఫరు కూడా దేవుడు కటాక్షము కలుగులాగిన యోసేపు మీద దేవుడు తోడై ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో కలుగు చూస్తున్నాం. అందుకే 4వ యోసేపు మీద అతని కటాక్షము కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించిన. 5వ వచనం కూడా చూస్తే అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంత మీద అతను విచారణకర్తగా నియమించిన కాలము మొత్తుకుని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తునింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంట్లోనే మీ పొలంలో మాత్రం కలిగిన సమస్తం మీద ఉన్న అతడు తనకు కలిగినది యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప మరేమి కూడా చూసుకునేవాడు కాదని బైబిల్ తెలియజేది. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తానండి, మీకు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఏంటంటే, యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు, యోసేపు బానిసగా పొతీఫరు కొనుక్కున్నాడు. పొతీఫరు బానిసగా కొనుక్కున్నటువంటి యోసేపు మీద పొతీఫరుకు కటాక్షం వచ్చింది దేవుని వలన అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే బానిసను మామూలుగా ఏం చేయాలి? బానిసగా పొతీఫరు కొనుక్కున్నాడు కదా, యోసేపుకి ఎటువంటి పనులు అప్పగించాలి? బానిస కనుక పొలం పనులు అప్పగించాలి, ఇంట్లో ఉన్నటువంటి పనులను అప్పగించాలి, బయటికి వెళ్ళి నీళ్లు తేవాలి, ఎరువులు తేవాలి, పొలంలోకి వెళ్ళి పొలం దున్నాలి, పంటలు వేయాలి, పంటలు కూర్చాలి, ఇంటికి తీసుకుని వచ్చి ఆ పంటలకు వచ్చినటువంటి డబ్బును ధనాన్ని తీసుకొచ్చి యజమానటువంటి పొతీఫరుకు యోసేపు ఇవ్వాలి. యోసేపు ఏదైనా పొరపాటు చేస్తే పొతీఫరు యోసేపును దండించాలి. అది బానిసకు ఉన్నటువంటి జీవితం. అయితే బానిసలు ఇంట్లోకి రాణిస్తారా? ఎవరన్నా అమ్మా పనివాడిని ఇంట్లోకి రాణిస్తారా? మనము ఎవరో పనివాడిని పిలిచామండి, ఇంటి పని చేయడానికి పిలిచాం. మన బెడ్రూమ్ లోనికి మనం డబ్బులు దాచుకుని బీరువా దగ్గరికి అతను రాణిస్తామా? మనం రానివ్వం. మన ఇంటి మీద అతనికి ఆధిపత్యం ఇస్తామా? మన సంపద మీద ఆధిపత్యం ఇస్తామా? మన దగ్గర ఉన్నటువంటి పనుల మీద అతను అధికారిగా మనం చేసుకుంటామా? చేసుకోము. ఇక్కడ ఒక చిన్న మాట మనము జ్ఞాపకం చేద్దాం ప్రియమైన బిడ్డలారా. చూడండి 6వ వచనం, అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. ఎవరు? పొతీఫరు. అంటే ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు మీద పొతీఫరుకు అటువంటి కటాక్షం ఎలా కలిగింది? ఏమీ తెలకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా మీరు? అమ్మా పెట్టుకుంటారా? ఏమి తెలియని వ్యక్తిని పని బయట దారుకు పోయేవాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? నెత్తి మీద పెట్టుకుంటారా? పెట్టుకోరు. కానీ దేవుని కృప ఎలాగుంటుందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పొతీఫరు యోసేపుని ఎందుకు అధికారిగా చేసుకున్నాడు తన ఇంటి మీద అన్నది మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా యోసేపుని కొన్న తర్వాత పొతీఫరు ఏం చేశాడంటే, ఇటు బానిస కనుక రే ఈయన్ని తీసుకెళ్లి పొలంలో పనులు చేయించండి అని పంపించాడు. పొలంలో పనులు చేయించండి అని. అంతకు ముందు తన దగ్గర ఉన్నటువంటి దోస్తులు ఉంటారు కదా, పెద్దవారు, సీనియారిటీ ఉన్నటువంటి వారిని చూసి యోసేపుని పొలం పనులు తీసుకెళ్ళమన్నారు. యోసేపు పొలం పనుల్లో అన్ని పనులు సక్రమంగా చేసుకోవడం
మొదలుపెట్టాడు. ఒకవేళ అతడు తప్పు చేస్తే వీరు వచ్చి యజమానితో చెప్పేవారు. యజమాని అడిగాడు, ఎలా చేస్తున్నాడు వీడు, మొన్నే కదా వచ్చాడు, వీడు బానిస కదా, పొలం పనులు చక్కగా చేస్తున్నాడని పోతేపరు అడిగినప్పుడు వారు అన్నారు, అయ్యా మాకంటే అతడు బాగా పని చేస్తున్నాడు అని చెప్పారు. తర్వాత పోతేపరు దగ్గర ఉన్నటువంటి చాలా మంది పనివారు ఉండేవారు. ఆ పనివారికి ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఎప్పుడు కూడా పని చేయడం మానేసి ఎగ్గొట్టేసి పోతేపరుకు నష్టాలు కలుగు చేసేవారు. ఒక రోజున పోతేపరు ఏం చేశాడంటే ఆ పని వాళ్ళందరి మీద ఒక నాయకుడిని పెట్టి, ఒరే వీడు మీకు నాయకుడు, వీడి మాట వినండి, మీరు సరిగా పని చేస్తలేదు అని చెప్పినప్పుడు ఆ మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారు, నాయకుడిగా ఉన్నవాడిని కొట్టి తరిమేసి నాయకుడు లేకుండా చేసుకున్నారు. పోతేపరుకి అన్ని అర్థం అవుతున్నాయి, వీళ్ళు ఎలాగైనా మనల్ని నాశనం చేసేవారే, నాకు దగా చేసేవారే, నాకు నష్టం చేసేవారు అనుకుని పోతేపరు బలవంతంగా వారిని పెంచుతూ బలవంతంగా వారితో పని చేయించుకుంటేవాడు పోతేపరు. ఎందుకంటే పోతేపరు ఎటువంటి వాడిని, రాజుకు సేనాధిపతి, అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవడానికి అవకాశము లేదు కనుక పనివారిని పెట్టుకునేవాడు. తనకు పొలాలు ఉన్నాయి, సంపద ఉంది, దాసదాస్యులు ఉన్నారు, పనివారు ఉన్నారు, వీరందరూ చూసుకోవడానికి అతనికి అవకాశం లేదు కనుక రాజు దగ్గరికి వెళ్ళి సేనాధిపతిగా ఉండేవాడు. ఏసేపు వచ్చిన తర్వాత ఏసేపు పరిస్థితిని చూస్తున్నాడు పోతేపరు. ఏ పని చెప్పినా చేస్తున్నాడు, ఏ పనికి పంపించినా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఎప్పటి నుంచో 10 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి అప్పులను ఏసేపుకి అప్పగించి, నువ్వు వెళ్ళి ఈ అప్పులను వసూలు చేసుకురా అంటే ఏసేపు వెళ్ళి అడుగుతూనే వారు అంతకుముందు 10 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి అప్పులు కూడా ఏసేపు అడిగితే ఏసేపుకు ఇచ్చేసేవారంట. చరిత్ర మనం చూస్తే ఏసేపు జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ ఏసేపు మీద ఎలాగుందో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం అనమాట. ప్రియదర్శకులారా, 10 సంవత్సరాలు బట్టి ఇవ్వనటువంటి వారు ఇవ్వడాన్ని ఎగ్గొట్టాలని ఆలోచన చేసేవారు. ఏసేపులు అడుగుతుంటోని దేవుని కరుణ, దేవుని కృప ఏసేపు మీద ఉంది కనుక ఏసేపు బాకీలు వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు ఇవ్వని వారు కూడా ఇచ్చేవారంట. అది తీసుకొచ్చి పోతేపరు దగ్గర తీసుకొచ్చి పోతేపరు చేతిలో పెట్టినప్పుడు పోతేపరు ఆశ్చర్యపోయాడంట. ఇదేంటి, నేను చాలా మందిని పనివారు పంపించాను, చాలా మందిని దౌర్జన్యం చేయడానికి కూడా పంపించాను, అయినా కానీ వారు నాకు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వాల్సిన వారు కూడా ఇవ్వలేదు, ఏసేపు వెళ్తే ఎంత త్వరగా ఇచ్చారేంటి, ఒక్కసారి వెళ్తే ఇచ్చేసారేంటి అని అప్పుడు ఆలోచన చేశారంట. ఏసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు అనుకున్నాడు, దేవుడు ఎలా దీవిస్తున్నాడు, పొలంలో కానీ ఇంట్లో కానీ సమస్తమును పోతేపరు సమస్తమును దేవుడు దీవిస్తున్నాడు. ఏసేపు అడుగు పెట్టిన కాడ నుంచి కూడా అప్పటి వరకు 100 రూపాయలు ఉంటే 200 అయింది, 200 ఉంటే 400 అయింది, 400 అంటే 1000 అయింది, 1000 అయితే 10,000 అయింది, 10,000 ఉంటే 1,00,000 రూపాయలు. అలాగే ఏసేపు వెళ్ళిన కానించి తన ఆస్తి రెట్టింపు అవడం మొదలుపెట్టింది. ఇది పోతేపరు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఒక రోజు నా పంట వచ్చింది, పంట అమ్మాడు, పంట అమ్మిన డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చిన తర్వాత పోతేపరు ఏసేపును పరీక్షించాలని ఏసేపు అన్నాడు, నీ వెళ్ళి బీరువలో పెట్టి డబ్బులు నేను తర్వాత లెక్కేసుకుంటానులే అన్నాడు. ఏసేపు వెళ్ళి తన ఇంట్లోకి వెళ్ళి పోతేపరు ఇంట్లోకి వెళ్ళి బీరువలో డబ్బులు పెట్టి మరలా వచ్చి తన పని తాను చేసుకుంటున్నాడు. మర్నాడు పోతేపరు వెళ్ళి తెచ్చినటువంటి డబ్బులను లెక్క చూసుకుందామని బీరువా ఓపెన్ చేసి లెక్కలు చూసుకుంటుంటే ₹1 కూడా తేడా లేకుండా ఏసేపు ఏం చేశాడండి, తెచ్చిన డబ్బులు తెచ్చినట్టు బీరువాలో పెట్టి సదరి తాను ఆ డబ్బు కోసం ఆశపడకుండా తనకు ఏదైతే పని చేయాలో ఆ పని చేసుకుంటూ వెళ్తున్నట్టుగా పోతేపరు గమనించాడు. గమనించిన తర్వాత ఏం పర్వాలేక ఏసేపుని బట్టి నేను అనుమానించవలసిన పని లేదు, అతను చేసే పని కరెక్ట్ గా ఉంది, అతని మాటలు కరెక్ట్ గా ఉన్నాయి, అతను ఎక్కడికి వెళ్ళినా అతను జయించి తిరిగి వస్తున్నాడు కనుక నా ఇంటిని, నా సంపదను, నాకున్న సమస్తమును ఏసేపు చేతికి నేను అప్పగించేవచ్చు, ఏసేపు చేతికి అప్పగించేసి నేను నిశ్చింతగా ఉండొచ్చు అని పోతేపరు భావించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన విషయమే కదండి. ఎక్కడో పని చేయడానికి మీరు వెళ్ళారు, ఏదో ఇంట్లో పని చేయడానికి వెళ్ళారు, ఏదో సంస్థలోనికి కంపెనీలకు పని చేయడానికి వెళ్ళారు. యజమానుడు మీ మీద అంత నమ్మకం పెట్టుకోడు, యజమానుడు మీ మీద అంత నమ్మకం పెట్టుకోడు. రెండవది, యజమానికి అంత నమ్మకంగా మీరు కూడా పని చేయరు. 8 గంటలు పని చేయాలంటే 2 గంటలు 3 గంటలు పని చేస్తాం, మిగిలిన కాలం అంతా కూడా ఆడుకుంటూ ఆటల పాటలతో గడిపేస్తాం. ఉదయం వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఎప్పుడు సాయంత్రం అయిపోద్దని ఎదురు చూస్తాం. యజమాని ఎదురు పని చెప్పినా కానీ ఏమంటే నాకు ఒంట్లో బాగోలేదండి, నేను వెళ్ళలేనండి, నాకు కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఉన్నాయని ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తాం. కానీ యజమానికి నమ్మకంగా మనము
పని చేయలేం. పని చేస్తే మనకు మేలు. యోసేపు మాత్రం ఒళ్ళు దోసుకునేవాడు కాదు. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క కరుణ బట్టి యోసేపు తనకిచ్చిన ప్రతి పనిని కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళేవాడు. ఈ రోజున నిజాయితీగా యథార్థంగా నువ్వు పని చేస్తే నువ్వు అభివృద్ధి పొందుతావు. నువ్వు చేసే పనిలో నీకు మొట్టమొదటిగా సంతోషం ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈ పని వల్ల నాకేం ఉపయోగపడుతుంది, లేదో చెయ్యాలని చేస్తున్నాను, ఉండాలని వండుతున్నాను, బ్రతకాలని బతుకుతాను, ఏదో నాకు ఏదో రూపం వస్తుందని నేను ఈ పనులు చేస్తున్నాను కనుక మీరు అనుకుంటే మీ జీవితంలో అభివృద్ధి కలగదు. ఏ పని ఇచ్చినా బైబిల్ ఒక మాట అంటది, ఏ పనైనా కానీ నువ్వేం చేయాలి తెలిసింది, దాచుకోకుండా సాధ్యమైనంత వరకు దాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏ పనైనా కానీ ఎవరైనా నీకు పని అప్పగిస్తే ఆ పనిని సంపూర్తి చేసి నీవు వారికి అప్పగించాలని దేవుని యొక్క ఆజ్ఞను బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి 6వ వచనంలో చూడండి ఒక మాట అంటుంది, అతడు తనకు కలిగినది అంతయు యోసేపు చేతికి అప్పగించాడు. యోసేపు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు. కారణం యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, యోసేపుకు అప్పగించి తాను ఏం చేస్తాడంటే ఆహారము తినుట తప్ప, విచారించేవాడు కాడు. ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో ఎవరిని చూసి విచారించేవాడు కాదంట. నాకు ఎంత వచ్చింది, ఎంత లేదు, ఏ పంట వేయాలి, ఏ ఎరువు వేయాలి, ఈ పనివాడిని ఎక్కడికి వెళ్ళాలి, ఈ జీతాలు ఎలాగవ్వాలి, వీరికి ఎంత ఇవ్వాలి ఏంటన్నది కూడా ఏం చేసేవాడు పొతేపారు ఆలోచన చేసే విచారణ చేసేవాడు కాదంట. అంతమంది పనివారికి జీతాలు ఇవ్వద్దని వెళ్ళొచ్చేసరికి ఎరువులకు డబ్బులు కావాలి, పంటకు డబ్బులు కావాలి, విత్తనాలకు డబ్బులు కావాలి, పని చేసేవారికి పనివారికి డబ్బులు కావాలి, ఇంట్లో ఖర్చులు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి. ఈ పనులన్నీ కూడా పొతేపారు ఏం చేశాడంటే అండి ఇవన్నీ చూడటం మానేశాడంట. యోసేపు ఇవన్నీ నాకు ఏం అవసరం లేదయ్యా, నువ్వు ఉన్నావు చాలు, నాకు నువ్వు పని చేస్తున్నావు చాలు, యథార్థంగా ఉన్నావు చాలు, నా ఇల్లు అంతటిని కూడా నీవే నడిపించు, నా ఇల్లు అంతటిని కూడా నీవు చక్కదిత్తు, డబ్బులు ఇవ్వాలి ఎవరికన్నా నువ్వే ఇవ్వు, డబ్బులు ఏమైనా వచ్చినాయా తీసుకొచ్చి నువ్వే దాచిపెట్టు, ఏది కూడా నాకు ఏమీ కూడా వద్దు, ఎందుకంటే నువ్వు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు, రెండవది నువ్వు యథార్థంగానే జీవిస్తున్నావు అని చెప్పు. పొతేపారు ఏమంటున్నాడంటే తినుట తప్ప, ఆహారము తినుట తప్ప ఇంకేది కూడా చూసుకునేవాడు కాదంట. మనం చేస్తాం అలాగా అమ్మా, ఎవరన్నా మనకు పని కోసం వచ్చారు, పని చేయడానికి వచ్చారు, మన ఇల్లంతా వాడు స్వాధీనం చేసేసి, మన డబ్బంతా వాడు స్వాధీనం చేసేసి, మన బీరువాలన్నీ వాడు స్వాధీనం చేసేసి, మన బ్యాంక్ అకౌంట్లన్నీ వాడు స్వాధీనం చేసేసి మనం ఊరుకుంటే ఆడు ఏం చేస్తాడు, మనల్ని ఏం చేస్తాడమ్మా, మొత్తం చదివేసుకుంటాడు, చదువుకోడా. చిన్న అవకాశం ఇవ్వకపోయిన అవకాశం తీసుకుని దొంగిలించే ఈ రోజుల్లో కంటి నిండా డబ్బు కనబడుతున్నప్పుడు, కంటి నిండా ఆస్తుపాస్తులు కనబడుతున్నప్పుడు, యజమానుడు వాటిని పట్టించుకోనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చెయ్యాడదా మనకి, చెయ్యాడుతుంది, కోలాడుతుంది. మన కను దృష్టి వాటి మీద ఎప్పుడు ఉంటది. మనం ఎక్కడన్నా ఉద్యోగానికి వెళ్ళాం, పనికి వెళ్ళాం, యజమానుడు ఒకవేళ బంగారపు గొలుసు పడేసుకున్నాడండి, మనకు కనబడ్డది, మనం ఏం చేస్తాం, అయ్యారు నువ్వు గొలుసు పడేసుకున్నారు, ఇదిగోని తీసుకొచ్చేస్తామా? కొంతమంది తీసుకొచ్చి ఇచ్చేవారు ఉన్నారు, కొంతమంది జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చేసేవారు కూడా ఉన్నారు. ఎంతకోసం వాడు పడేసుకున్నాడండి. మళ్ళీ మనం ఏమంటాం దేవుడితోను, ప్రభువా నాకు దొరికింది ప్రభువా, నేను తెచ్చుకున్నాను. దొరికితే మాత్రం తెచ్చేసుకుంటావా? అది యజమానుడు అన్న సంగతి నీకు తెలుసు కదా. పడేసుకున్నాడు, దొరికింది పర్లే, అయినా కానీ నువ్వు ఏం చేయాలి, యథార్థతో యజమానుకు నువ్వు ఇవ్వాలి. అది యజమానుడి దగ్గర నువ్వు జీవించవలసిన జీవితం, అది నీదైతేనే నువ్వు వాడుకోవాలి, నీ కష్టార్జితం అయితేనే నువ్వు వాడుకోవాలి. కానీ నీ కష్టార్జితం కానిది ఏది కూడా నీవు సొంతం చేసుకోవడానికి వీలు లేదు. యోసేపు ఏం చేసేవాడండి, ఎక్కడా కూడా చేతి నిండా డబ్బు కనపడేది, పనివారికి ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చేవాడు, పనివారికి ఎంత అవసరమో అంత ఇచ్చేవాడు, మిగిలిన తీసుకొచ్చి యజమానుని బీరువాలో పెట్టేవాడు. ఈ రోజున ఎలక్షన్ వస్తాయి కదా, ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు పంచబట్టమని ఇస్తారు కదా, అందరికీ పంచి పెడతారా? మేళ పంచి పెడతారా? ఆ డబ్బు వాడిది కాదు కదా. పంచి పెట్టమని ఇచ్చిన డబ్బుల్ని వీళ్ళ వాలంటీర్లు కానీ, పంచేవారు కానీ, నాయకులు కానీ పూర్తిగా పంచి పెడతారా? అక్కడక్కడక్కడక్కడ ఒక్కొక్కరిని విడిచిపెట్టేసి 100 మందిలో 10 మందికి ఇస్తాం మానేసి, ఆ 10 మంది డబ్బులు వీళ్ళు దగ్గర పెట్టుకుని వీళ్ళ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే డబ్బును చూసినప్పుడు మనిషికి మనస్సు
చలించబోతుంది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బుని చూసినప్పుడు మన మనసు చలించబోతుంది. 3,000 ఇచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం? అబ్బో 3,000 ఇస్తున్నాడు అనుకున్నాం. నేను 4,000 ఇస్తానన్నాడు. అప్పుడేమంది? 4,000 ఇస్తాను, ఇంక 1,000 రూపాయలు ఎగస్తా వస్తుంది మనకి, వీడికే గుద్దేద్దాం అని గుద్దామా లేదా? మనస్సు చలించుతుంది అనేటువంటి విషయాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఏసేపు మనస్సు, ఏసేపు కన్ను, ఏసేపు హృదయం, ఏసేపు ఆలోచన, ఎంత డబ్బు తన దగ్గర ఉన్నా గాని, తను పంచిపెడుతున్నా గాని, తను ఎవరికి ఇవ్వాల్సిన వారికి ఇస్తున్నా గాని, ఏసేపు ఒక్క రూపాయి అందులో నుంచి ముట్టుకునేవాడు కాదు. ప్రియమైన బిడ్డలారా, అలాగే జీవిస్తున్నాడు కనుకనే దేవుని ఆశీర్వాదం, దేవుని కృప ఏసేపు మీద ఉంది పనిలో గాని. అందుకే చక్కని మాట ఇక్కడ మనం చూస్తామండి. చూడండి, ఏసేపు నిమిత్తము ఐగుప్తుడైనటువంటి పొతీఫరు ఇంటిని ఆశీర్వదించను దేవుడు. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్తము మీద ఉండేను అని బైబిల్ రాయబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నిజాయితీగా నీతిగా ఉంటే ఎందుకు బాగుపడవు? నువ్వు నిజాయితీగా నీతిగా ఉంటే ఎందుకు బాగుపడవు? మన ఆలోచన దేవునితో నడవు. దేవుని మన దగ్గర పెట్టుకుని నడవాలని మన ఆలోచన మనకు ఉండదు. దేవుడు లేకుండా అన్ని పొందుకోవాలని చూస్తామండి. దేవుడు లేకుండా ఆశీర్వాదాలు కావాలి, దేవుడు లేకుండా అభివృద్ధి కావాలి, దేవుడు లేకుండా డబ్బు కావాలి, దేవుడు లేకుండా ఆనందం కావాలి, దేవుడు లేకుండా మనకి సంతోషం కావాలి, దేవుడు లేకుండా ఆరోగ్యం కావాలని మనం కోరుకుంటాం. ఇవన్నిటికి కారణం దేవుడు అనే సత్యాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఉంటే అన్ని మనకు ఉంటాయండి. దేవుడు ఉంటే అన్ని మనకు ఉంటాయి. కనుక యోసేపు పొతీఫరు ఇంటికి వెళ్ళిన కాడ నుంచి పొతీఫరు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. తను తినుట తప్ప మరి ఏమీ కూడా కోరుకునేటువంటి వ్యక్తి కాదు అనేటువంటి సత్యాన్ని బైబిల్ మనకి తెలియజేయబడుతుంది. అయితే యోసేపు చాలా సుందరమైన వాడు, అందమైన వాడని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది. అందమైన వాడికి జ్ఞానం ఉండదు. చాలా సార్లు బాగా అందంగా ఉంటే వాడికి జ్ఞానం ఉండదు, ఏదో ఒక వంక ఉంటుంది వాడికి. అందంగా ఉన్నవాడికి జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉన్నవాడికి అందం ఉండదు. కానీ యోసేపుకి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, రెండవది అందము కూడా యోసేపుకు ఉన్నట్టుగా రూపవంతుడు అని బైబిల్ మనకు తెలియజేయబడుతుంది. అయితే మీరు ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటో తెలిసింది, కాంతానికి కనకానికి దోషుడు కానటువంటి భూమి మీద ఎవడు లేడని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కొన్ని శ్లోకాలు ఉంటాయి. కాంతానికి కనకానికి దాసుడు అవ్వని వాడు భూమి మీద లేడని విశ్వదాభిరామ వినురవేమని వేమన పద్యాలు రాయబడి ఉంది. కాంతానికి కనకానికి అంటే డబ్బుకిని ఆడదానికి లొంగనవాడు భూమి మీద, స్త్రీకిని లొంగనవాడు భూమి మీద ఎవడు లేడంటండి. ఎవడు లేడంటండి. కొంత డబ్బు అక్కడ పెట్టి ఒక మనిషి నువ్వు పంపిస్తే అటు డబ్బు ఆశిస్తాడంటే, లేదు అందమైన స్త్రీని అక్కడ పెట్టి ఆ మనిషిని అక్కడ పంపిస్తే ఆ స్త్రీని కూడా ఆశిస్తాడు. కాంతానికి కనకానికి దోషుడు కానివాడు నూటికో కోటుకో ఉంటారు అనేటువంటి సత్యాన్ని శ్లోకాలు చెప్పి అన్నమాట. మరి ఈ రోజున మీరు జ్ఞాపకం, యోసేపుకి ఏముందండి? ఇప్పుడు యోసేపుకి ఏముంది? చేతిలో డబ్బు ఉంది, అధికారం ఉంది, పదవి ఉంది, పొతీఫరులంతటిని కూడా ఏలగలిగేటువంటి శక్తి, జ్ఞానము పొతీఫరే ఇచ్చాడు. తన ఇంటిని ఏలడానికి పొతీఫరే అధికారం ఇచ్చాడు. అయితే దేవుడు ఇప్పుడు యోసేపును పరీక్షించాలనుకున్నాడు. దేవుడు యోసేపును పరీక్షించాలనుకున్నాడు. ఎప్పుడు పరీక్షించాలనుకుంటున్నాడు? మొట్టమొదటిగా కలలతో దేవుడు దర్శనం ఇచ్చాడు. గోతులో పడేసి పరీక్షించాడు. గోతులోంచి తీసి ఇస్మాయిల్కి అమ్మేసినప్పుడు పరీక్షించాడు. ఆ తర్వాత పొతీఫరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా పొతీఫరు ఇంట్లో కూడా దేవుడు పరీక్షించాడు. ఇతను డబ్బు ఇస్తే, అధికారం ఇస్తే ఏం చేస్తాడని ఆలోచన చేశాడు. ఆఖరికి యోసేపు చేతిలో డబ్బు వచ్చిన తర్వాత దేవుడు మరలా యోసేపును పరీక్షించడం మొదలు పెట్టాడు. 7వ చూడండి, ఇక్కడ చదువుదాం ఒకసారి. అటు తర్వాత అతని యజమానుని యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. ఇతడు అందంగా ఉన్నాడు కదా, అందంగా ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, పొతీఫరు భార్య ఉన్నటువంటి ఇంట్లో కూడా
యేసేపు అస్తమాలు రావడం వెళ్ళడం పని మీద రావడం, బీరువాలో డబ్బు పెట్టడం, బీరువాలో డబ్బు తీసుకుని మరలా వెళ్ళడం, అమ్మగారిని పిలవడం, అమ్మగారికి నమస్కారం పెట్టడం, అయ్యగారిని పిలవడం, అయ్యగారికి నమస్కారం పెట్టడం, పనివారితో పని చేయించుకుంటాం. ఇక ఇన్ని కూడా కాలక్షేపం. యేసేపు తన జీవితంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పోతేపరు భార్యకు ఒక ఆలోచన వచ్చింది. మన పనివాడే కదా, మన దోస్తుడే కదా, నా యజమానుడు చెప్పిన పని చేస్తున్నాడు, నేను చెప్పిన పని చేయడా అని పోతేపరు భార్య అనుకుంది. కారణం తెలిసింది, దేవుడు చేతిలో డబ్బుండగా, చేతి నిండా డబ్బుండగా దేవుడు నిన్ను పరీక్షకు గురి చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, భూమి మీద అనేక మంది పాడైపోవడానికి, నాశనం అయిపోవడానికి, వారి మార్గాన్ని తప్పిపోవడానికి కారణం ఏంటో తెలుసండి, అధికమైనటువంటి సంపాదన, అధికమైనటువంటి డబ్బు, అధికమైనటువంటి ధనం ఉన్నవాడు ఏదో టైంలో ఏం చేస్తాడండి, పడిపోతాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. యేసేపును దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఇక్కడ పోతేపరు భార్యను దేవుడు ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తాం. పోతేపరు భార్య ఉంది, యేసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని యేసేపుతో చెప్పను. 8వ వచనం చూడు. అయితే యేసేపు ఒప్పక నా యజమానుడు ఎవరితో చెప్తున్నాడు? పోతేపరు భార్యతో చెప్తున్నాడు, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడి ఇంకొకడు లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. ఇక్కడ యేసేపు సమాధానం చూడండి. ఈ రోజున అవకాశం దొరికితే ఏ ఇంట్లోకైనా దూరేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ రోజున ఉన్నారు. అవకాశం దొరికితే దొంగతనం చేయడానికి కూడా ఇష్టపడేవారు ఉన్నారు. దొంగతనం చేయడానికి వెళ్ళి వ్యభిచారం చేసేవాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. కోరి కావాలని అడిగితే యేసేపును పోతేపరు భార్య యేసేపు ఇస్తున్నటువంటి సమాధానాన్ని ఒక్కసారి మనము దేవుని హృదయంతో మనం ఆలోచించాలి. మానవుని హృదయంతో కాదు. మనిషికి కాంతమన్నా కనకమన్నా చాలా ఇష్టం. దొంగతనంగా అనుభవించాలని చూస్తాడు మానవుడు, మనుషుడు. అయితే యేసేపు అంటున్నాడు చూడండి, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపి ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి, అండర్లైన్ చేసుకోండి, దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో చెప్పాను. ఎవరి దగ్గర పాపం చేస్తున్నాడు? పోతేపరు భార్య దగ్గర. ఎవరి దగ్గర ఉంటున్నాడు? పోతేపరు దగ్గర. మరి దేవునికి పోతేపరు భార్యకు దేవునికి సంబంధం ఏంటి? పాపం చేసేది ఈ లోకంలో. కానీ యేసేపు చెప్తున్నాడు ఒక మాట, చక్కని మాట, దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటాను. ఇది దేవునికి విరోధమైనటువంటి పాపము అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయ. లోకరస వార్త 15వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట మనకు రాయబడి ఉంటుందండి. తప్పిపోయిన కుమారుడు ఇక్కడ ఒక మాట అంటాడు, చదవండి ఒకసారి. లోకరస వార్త 15వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. మనం చేసేటువంటి కొన్ని కార్యములు, కొన్ని క్రియలు, కొన్ని పనులు దేవునికి విరోధముగాను పరలోక రాజ్యానికి విరోధముగాను మనము జీవిస్తున్నట్టుగా ఉంటాయి. అంటే దేవునిని బాధ పెట్టేవిగా ఉన్నామనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథాలు మనకు తెలియజేయబడుతుంది. లోకరస సువార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని అంటున్నాడు. ఎవరు తప్పిపోయిన కుమారుడు? ఎవరు ఎదుట పాపం చేశాడు? తండ్రి ఎదుట పాపం చేశాడు, అన్నగారు ఎదుట పాపం చేశాడు. తన ఆస్తంతను కూడా పంచుకుని వెళ్ళిపోయి వేషులతో తిరిగి జోదమాడి వేషులతో తిని త్రాగి ఆస్తంతా పాడు చేసేసి ఏం చేశాడండి? పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటున్నటువంటి మాట అప్పటికి జ్ఞానోదయం అయింది తప్పుకొని కుమారుడికి. అప్పుడు అంటున్నాడు, నీ ఎదుట విరోధం దేవుని సముఖమున పరలోకమునకు విరోధముగా నేను పాపం చేసి తిని. అంటే తండ్రికి వ్యతిరేకంగా చేసే కార్యాలు, ఇంటికి వ్యతిరేకంగా చేసే కార్యాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఇక్కడ యేసేపు కూడా ఏమంటున్నాడు? ప్రియమైన బిడ్డలారా, ఈ దుష్కార్యం చేసి
దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అని నేనెట్లు ఇట్టు పాపాన్ని మూట కట్టుకుంటాను, సమస్తాన్ని పొతేపరు నా యజమాని నాకు అప్పగిచ్చాడు, నిన్ను తప్ప నీ జోలికి నేను రాకూడదు, నీవు నా జోలికి కూడా రాకూడదు, సమస్తాన్ని నా చేతికి అప్పగిచ్చాడు, కానీ నేను మాత్రం నిన్ను ముట్టుకోకూడదు, నువ్వు తల్లి లాంటి దానివి, నువ్వు అలాగ అడగకూడదు, నేను దేవునికి ఎలాగా పాపం చేసి మూట కొట్టుకుంటాను, దేవునికి వ్యతిరేకంగా పాపం ఎలాగ చేస్తాను అంటే మనుషుల పాప భీతి ఉండాలి. మొట్టమొదటిగా నేను చేస్తున్నది న్యాయమా అన్యాయమా, యథార్థమా యథార్థము కాదా, దీనివల్ల దేవుని భక్తికి ఏమన్నా నష్టం కలుగుతుందా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు నష్టం అండి? దేవుని భక్తికి నష్టం. దేవుడు మనం ఎక్కడున్నా ఆయన చూస్తాడండి, ఎక్కడున్నా చూస్తాడా చూడ్డా, ఇంట్లో ఉన్నా చూస్తాడు, బయట ఉన్నా చూస్తాడు, పొలంలో ఉన్నా చూస్తాడు, ఏ పని చేస్తున్నా కానీ ఆయన కన్నులు మనలను చూస్తూనే ఉంటాయి. మరి అటువంటి అప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా దేవుడికి తెలీదా? మనం అనుకుంటాం పిల్లి సామెత తెలుసుగా మీకు? పిల్లి ఏమనుకుంటుంది? కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరు చూస్తలేదు అనుకుంటుందంట. ఇది కళ్ళు మూసుకుంటే ఎవరు చూస్తలేదని దీనికల్లా తెలుస్తుంది, తెలవదుగా. మనం కూడా అంతే, దేవుడు నన్ను చూడడం లేదని చీకటిలో చేసే ప్రతి క్రియలను దేవుడు చూస్తూ ఉంటాడు. వెలుతురులో చేస్తేనే చూస్తాడేమో అని అనుకుంటాం, లైట్లు ఉండగా చేస్తేనే చూస్తాడేమో అనుకుంటాం, కానీ చీకటిలో చేస్తే కూడా దేవునికి తెలుసు. సందుల్లో తిరిగే వారిని గురించి, చీకటిలో తిరిగే వారిని గురించి, చీకటిలో సంచరించే వారి గురించి, పాపం చేసే వారి గురించి కూడా అందరినీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు, చూడకుండా ఉండడు. కనుక యేసేపు ఏమన్నాడు? నీ ఇంట్లో నువ్వు అడుగుతున్నావు, ఇంట్లోనే పాపం చేస్తాను, కానీ దేవుడు చూడకుండా ఉంటాడా? ఎక్కడన్నా దేవుడు చూస్తాడు. నా యజమానుడు నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించి, ఎంత దుష్కారం చేసి పాపం ఎలా మూట కట్టుకుంటాను అని. అంటే యేసేపు జీవితంలో ఏముందండి? దేవుని యందు భయము భక్తి ఉంది. యజమానుడు అంటే భయము భక్తి ఉంది. యజమానుడికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా సంరక్షించాలని యేసేపు కోరుకునేవాడు. దేవుడు పొతేపరు భార్యను ప్రేరేపించి పరీక్షించాలనుకున్నాడు. యేసేపుతో పొతేపరు భార్య చెప్పిన తర్వాత యేసేపు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఏం జరిగింది చూడండి ఇప్పుడు. దినదినము ఆమె యేసేపుతో మాట్లాడుచుండెను గాని యేసేపు ఆమెతో సైనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. యేసేపుతో ప్రతిరోజు మాట్లాడుతుంటే ప్రతిరోజు కూడా యేసేపును కవ్విస్తుంది, కానీ యేసేపు ఆమె మాటలను పట్టించుకునేవాడు కాదు, వినేవాడు కాదు. చూడండి 12వ వచనం. అట్లుండగా ఒకనాడు యేసేపు తన పని మీద పని వారికి డబ్బులు ఇవ్వాలనో పని వారికి ఏదైనా వస్తువులు ఇవ్వాలనో ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు అక్కడ ఎవరు లేనప్పుడు అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకుని అతనితో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయి వచ్చేస్తారంట. ప్రియదినబడ్డారు. చూడండి, బలవంతం చేయడానికి కూడా ఇష్టపడిపోయింది. ఎవరో పొతేపరు భార్య ఎవరిని? యేసేపును కాదన్నాడని వద్దన్నాడని బలవంతం చేసైనా యేసేపును లొంగ తీసుకోవాలనుకుంది. కానీ యేసేపు మీద ఎవరి ఆశీర్వాదాలు ఉన్నాయండి? దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే ఎటువంటి పాపానైనా దేవుడు విడిపించి తప్పించి నిన్ను బయటకు తీసుకుని వస్తాడండి. కావాలనుకుని నువ్వే వెళ్తే ఎలా తప్పిస్తాడు దేవుడు? కావాలని నువ్వే వెళ్తున్నావు, కోరిక తీరడానికి వెళ్తున్నావు, అక్రమం చేయడానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఎందుకు బయటకు లాక్కొస్తాడు నిన్ను? దేవా, నేను తప్పులో పడకూడదు, పాపంలో పడకూడదు, నేను అక్రమం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, నాయన నీలో నేను జీవించాలి అంటే అటువంటి అన్యాయం నీకు జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు, పాపంలో నువ్వు పడబోతున్నప్పుడు దేవుడు తన దక్షిణాస్తంను చాచి నీ చేతిని పట్టుకుని బయటకు ఈడ్చుకుని వస్తాడు. యేసేపుని దేవుడు అలాగే తీసుకొచ్చాడు. వస్త్రం పోతే పోయిందిరా, వస్త్రం పట్టుకుంది, వస్త్రాన్ని విడిపించుకుని వస్త్రం అక్కడ వదిలిపెట్టేసి యేసేపు బయటికి పరిగెత్తుకుని వచ్చేస్తాడు. చూడండి 14వ వచనం. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుపోవుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి
చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు అతడంటే ఎవరు? పొతీఫరు. అతడు మనల్ని ఎగతాళి చేయడానికి ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. నాతో సైనించమని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి బిగ్గరగా కేక వేయటం వాడు విని నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయినని వారందరూ పిలిచి చెప్తుంది. నేను పెద్ద కేక వేశాను, వాడు వెళ్ళిపోయాడు, ఇదిగో అతని వస్త్రం దగ్గర విడిచిపెట్టాను. పొతీఫరు భార్య ఒక పెద్ద కొట్టుగా తల్లేసింది. కోరుకున్నది ఎవరు? పొతీఫరు భార్య. కావాలనుకున్నది ఎవరు? పొతీఫరు భార్య. వద్దన్నది ఎవరు? యోసేపు. యోసేపును వద్దని యోసేపు ఎంత బ్రతిమాలా, యోసేపు ఎంత నీతిగా నిజాయితీగా ఉండాలని ఇష్టపడినా ఇంట్లోనికి పని మీద వెళ్ళినప్పుడు అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే డబ్బు కాసు వెళ్ళుండొచ్చు, పనివారికి ఇత్తనాలు ఇవ్వడానికి వెళ్ళుండొచ్చు, పనివారు ఏదైనా అడిగితే తీసుకురావాలని ఇంట్లోనికి వెళ్ళుండొచ్చు. అది పెద్ద బంగళా, చిన్నది ఇచ్చతగా కాదు. అయినా కానీ అదురు చూసి చోటు చూసి యోసేపును పట్టుకోవాలని ఆశపడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయినా కానీ దేవుడు తప్పించాడు, బయటకు వచ్చాడు, వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టేశాడు. ఈ వస్త్రమును ఆయుధముగా ఆమె వాడుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం అండి! తప్పు మోపాలంటే ఎలాగైనా మోపవచ్చు. ఆడవాళ్ళు స్త్రీలు తప్పు మోపాలంటే ఎలాగైనా మోపవచ్చు, తప్పు చేయాలని ఎలాగైనా చేయొచ్చు. వాళ్ళు మగవాడు తప్పు చేస్తే దొరుకుతాడు, కానీ ఆడవాళ్ళు తప్పు చేస్తే దొరకరని ఒక సామెత ఉంది. ప్రియమైన బిడ్డలారా, కానీ దేవుడు వారిని కూడా వాడుకొని దేవుని ప్రణాళికాబద్ధంగా అనేక మందిని స్వస్థపరిచి బాగు చేసి దేవుని ప్రణాళికలో వాడుకున్న స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ పొతీఫరు భార్య మాత్రం యోసేపును మోసగించాలని చూసింది. యోసేపు వస్త్రం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా, పని వారిని పిలిచింది. వెంటనే ఇదిగో నేను పెద్ద కేక వేసిన వాడు వెళ్ళిపోయాడు, చూడండి మీ యజమానుడు ఎటువంటి వాడిని తీసుకొచ్చాడు, మనల్ని అవమానపరచడానికి తీసుకొచ్చాడు, నన్ను అవమానపరచడం దగ్గరికి వచ్చాడు, నేను పెద్ద కేక వేస్తున్న వస్త్రం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పింది. తర్వాత వారితో చెప్పింది. సరే 17వ వచనం చూడండి, 17వ వచనం చూడండి. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను, నీవు మన యొద్దకు తీసుకొచ్చినటువంటి హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రం దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. కాబట్టి చెప్పిన మాటలు విని కాబట్టి యజమానుడు ఇట్లు నీ దాసులను చేసిన తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. చాలండి, అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ఏ స్త్రీ అయినా ఏ భార్య అయినా భర్త దగ్గరతో చెప్పిన మాట ఆ భర్త వింటాడు. తప్పైనా మంచి అయినా చెడ్డ అయినా చెప్తారు. ఇంట్లో పక్క వాళ్ళు ఎవరైనా గొడవ పడ్డారు అనుకోండి, భర్త ఇంటికి వస్తుందో ఏం చెప్తుంది? నన్ను అనరాని మాటలు అనేసింది, నిన్ను కూడా తిట్టింది, నన్ను తిట్టింది, నా పిల్లలు కూడా తిట్టేసింది, అది నా పక్కన కూర్చుని చాలా బాధలు పెట్టేసింది నన్ను, మనకు ఆమె కేసు పెడతావా కేసు పెట్టవా అంటది భార్య. భర్త అవుతుందని భర్త ఏమనుకుంటాడు? నిజమే కావాల్సి నా భార్య చెప్పింది కదా, నా భార్య చెప్తే నిజం కాకుండా ఎందుకు పోద్ది అని ఈడెళ్ళి వాళ్ళ మీద గొడవ పడతాం, లేకపోతే వాళ్ళ మీద కేసు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తాం. తప్పెవరిది అని భర్త ఆలోచన చేయడు. భార్య చెప్పింది కనుకనే దాన్ని నమ్ముతాడు. ప్రియమైన ఈ రోజున మన లోకంలో జరిగేవి జరుగుతలేదా? భార్య ఏది చెప్పినా భర్త వింటాడు. విని మంచి చెడ్డ ఆలోచించకుండా ప్రయత్నాలు చేస్తున్న సందర్భాలు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. పొతీఫరు ఇంటికి వచ్చాడు, ఊరిల్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత పొతీఫరు భార్య ఎక్కి ఏడుస్తూ, ఏడవకుండా చెప్తుందా? ఏడుస్తూ చెప్తుంది అనమాట. ఇదిగో నువ్వు తీసుకొచ్చిన హెబ్రీయుడు నన్ను అవమానపరిచాడు, మోసం చేశాడు, దగ్గరికి వచ్చాడు, సైనించమని నన్ను బలవంతం చేశాడు. నేను పెద్ద కేక వేస్తే పారిపోయాడు. పారిపోతుండగా సాక్ష్యం కోసం నేను అతని వస్త్రాన్ని పట్టుకున్నాను, ఇదిగో అతని వస్త్రం అని చూపించాడు. పొతీఫరు ఏమనాలి? మామూలుగా అయితే యోసేపు అటువంటి వాడు కాదు అనాలి. యోసేపు అటువంటి వాడు కాదు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఏ పనైనా అతడు చేస్తుండగా నేను దానిని పరిశీలన చేయలేదు. అతడు ఇంటికి వచ్చేది కానిచ్చి దేవుడు అతన్ని బట్టి నన్ను ఆశీర్వదించాడు, దీవించాడు. అందుకే సమస్తం అతని చేతికి నేను అప్పగించాను. నేను తినటం మాత్రమే తప్ప ఏమీ కూడా విచారించడానికి నేను పూనుకోవడం లేదు. అతడు చాలా మంచివాడు అనాలి కదా. అన్నాడా? అన్నాడు ఇక్కడ? అనలేదు. భార్య చెప్పిన మాటకి ఉక్రోషంతో కోపంతో ఊగిపోయి
వెంటనే పనివారితో చెప్పాడు, రే ఏసేపు ఎక్కడ తీసుకురండి రండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత వాడిని పట్టుకుని తీసుకుని వెళ్ళి రాజు ఖైదీలు ఉంచేటటువంటి చెరసాలలోనికి ఏసేపును పంపించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం చేస్తానండి, 20 తను పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించిన అక్కడ చెరసాలలో ఏసేపు వంచబడెను. ఏసేపు అనే తిరిగి అనగా, అయ్యా నేను అలా చేయలేదండి, నేను అసలు అలాగా ఉద్దేశం లేదండి, మీరు ఏది చెప్తే అదే చేశారండి, మీ భార్యే నన్ను ఇలాగా అవమానపరచడానికి ఇలా చేసిందని అని ఏసేపు చెప్పాలి కదా. ఏసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆమెను చెడ్డదాన్ని చేయడానికి ఏసేపు ఇష్టపడలేదు. కానీ దేవుడు ఏం చేశాడండి, మొదటగా డబ్బుని ఇచ్చాడు ఏసేపుకి, రెండవది పోతేపరు భార్యను కూడా చీపించాడు దేవుడు. చీపించినప్పుడు కూడా డబ్బు విషయంలో ఏసేపు అక్రమం చేయడానికి ఇష్టపడలేదు, పోతేపరు భార్య విషయంలో కూడా పాపం చేయడానికి ఏసేపు ఇష్టపడలేదు. ఇది దేవుడు పెట్టినటువంటి పరీక్ష, దేవుడు పెట్టిన పరీక్ష. ఈ పరీక్షలో ఏసేపు 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 100కి 100 మార్కులు. ఈ రోజున 100కి 100 మార్కులు తెచ్చుకోవడం ఎవరి వల్ల కాదు. అందులో దేవుని దగ్గర 100కి 100 మార్కులు తెచ్చుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. యథార్థమైన జీవితం జీవిస్తూ మంచి భక్తి కలిగి జీవించేవారే దేవుని సన్నిధానం 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు. 100కి 100 తెచ్చుకోవడం మాటలు కాదండి ప్రియదని బిడ్డలారా. మన భక్తి ఎంతవరకు ఉంది మనం కూడా అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. మనమే మార్కులు వేసుకోవాలి. ఎలాగేసుకోవాలి, వారం టు వారం మార్కులు వేసుకోవచ్చు. మనం కూడా ఆదివారం దేవుని సన్నిధానికి వచ్చాం, 10 మార్కులు వేసుకోండి. మరలా సోమవారం 10 మార్కులు వేసుకోండి. మరలా మంగళవారం 10 మార్కులు వేసుకోండి. ఏది మీరు బైబిల్ చదివి ప్రార్థన చేస్తుంటే వేసుకోండి. ఎప్పుడు ప్రార్థన చేయకపోతే అప్పుడు 10 మార్కులు తగ్గించేసుకోండి. చేస్తేనేమో 10 మార్కులు కలపండి, చేయకపోతే 10 మార్కులు తగ్గించండి. వారం అయిన తర్వాత చూసుకోండి. మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఎలాగుంటుందండి, 100 మార్కులు వచ్చేస్తాయి. మనకి 7 రోజులు చేస్తే 70 మార్కులు వస్తాయి. ఈ 7 రోజుల్లో 2 రోజులు చేయకుండా మానేస్తారు అనుకోండి, 40 మార్కులు తగ్గిపోతాయి. రావాల్సిన 10 తగ్గిపోతాయి, -10 కూడా తగ్గిపోతాయి, 40 మార్కులు తగ్గిపోతాయి. అంటే ఇంకేం ఎన్ని రోజులు చేసినట్టు? 100కి 100 మార్కులు మనం తెచ్చుకోవడం మన వల్ల కాదు. కానీ భక్తి కలిగి భయం కలిగి దేవునిలో జీవిస్తూ ముందుకెళ్తే దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుడు ఆశీర్వదిస్తే అని చెప్పండి, దేవుడు చిటికేస్తే చాలు సముద్రం 2 పాయలు మారిపోయింది. మనం దేవునికి ప్రార్థన చేస్తే మన్నా కురిపించబడింది, పూరేళ్లు మాంసం కురిపించబడింది. ప్రియదేవులారా, మన జీవితంలో దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు. కానీ మనము విశ్వాసం లేకుండా నమ్మిక లేకుండా మనం వెళ్తున్నాం. ప్రభు నువ్వు పక్కనుండు నాయనా, ఇవన్నీ నేనే చేసుకుంటాను, నువ్వు పక్కనుండు ఇవన్నీ నేనే చేసుకుంటానని దేవుని పక్కన పెడుతున్నాం. కనుకనే మన జీవితంలో అభివృద్ధి కలగడం లేదు, ఆశీర్వాదాలు కలగడం లేదు, దీవెనలు రావడం లేదు, ఆరోగ్యం అంతకంటే మనలో ఉండడం లేదు. ఒక రోజున పేతురు అన్నాడు, ప్రభా మా అత్తగారు జ్వరంతో బాధపడుతుంది, వచ్చి ప్రార్థన చేయి ప్రభా అన్నాడు. యేసు ప్రభు వెళ్ళి పేతురు అత్తగారిని ముట్టి ప్రార్థన చేస్తే స్వస్థపరచబడింది. అంటే యేసయ్య ఉంటే మనకు స్వస్థతే కదా. మన జీవితంలో స్వస్థత కలగపోవడం లేదంటే కారణం ఏంటి? యేసు ప్రభువుని ఎక్కడో మూలన కూర్చోబెడుతున్నాం. ఎక్కడండి? ఏదో మూలన కూర్చోబెడుతున్నాం. ఆయన మనకు కూడా ఉన్నాడు అని. పెద్దపేట దేవునికి వేయడం లేదండి. మిగిలిన కార్యక్రమాలన్నింటినీ కూడా మనం పెద్దపేట వేసేస్తున్నాం. యేసు ప్రభు వారికి మాత్రం మనం పెద్దపేట వేయడం లేదు, గౌరవించడం లేదు. నువ్వు దేవుని గౌరవించి చూడు, నీ బ్రతుకు మారుతుంది, జీవితం మారుతుంది, నీ పద్ధతులు మారుతాయి, నీకు రావాల్సిన ఆదాయం వస్తుంది, నీ కుటుంబం సంతోషంతో సమాధానంతో ఈ లోకంలో జీవించడం నువ్వు చూస్తావు. నువ్వు బ్రతుకుండగానే చూస్తావు. దేవునికి పెద్ద పెట్టేవి. ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థన చేసుకుని నువ్వు వెళ్ళడం మొదలుపెట్టు. దేవా నువ్వు నాతో రానైనా, నువ్వు నాతో ఉండనైనా. రాత్రి మోషే అడుగుతున్నాడు, ప్రభా నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే ఈ జనాన్ని నేను నడిపించలేనన్నాడు. మనం కూడా అంతే, ప్రభా ఈరోజు నువ్వు నాతో ఉంటేనే ప్రభా నేను బయటికి వెళ్తాను, నువ్వు నాతో రానైనా అని అడిగి మీరు బయలుదేరి వెళ్ళండి. దేవుడు మీకు మీ చేతి పనులు దీవిస్తాడు, మీ వ్యాపారాలు దీవిస్తాడు, ఉద్యోగాలు దీవిస్తాడు. కనుక వెంటనే చెరసాలలో యేసేపును బందీగా వేయించేశాడు. 21వ వచనం చూడండి. అయితే యెహోవా యేసేపుకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. అతని యందు చెరసాల నాయకునికి కనికరము కలిగినట్టుగా చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
39వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మరొకసారి చదవండి. 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక చాలండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక. 3వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెననియు యెహోవా అతనికి తోడై ఉండెననియు అతని చేనిదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. అంటే దేవుడు మరలా రెండోసారి కూడా తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే ఇక్కడ 21వ వచనంలో కూడా మనం చూస్తే అయితే యెహోవా యోసేపునకు తోడే. ఈ అధ్యాయంలో 3 సార్లు రాయబడిందంటే దేవుడు ఎంత దగ్గరగా యోసేపుతో నడుస్తున్నాడు. యోసేపుతో దేవుడు ఎంత దగ్గరగా నడుస్తున్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కనుకనే యోసేపు జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ జీవిస్తూ ముందుకు వెళ్తున్నాడు. చూడండి, ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఏదో తప్పు చేసాము, మనం పొరపాటు చేసాము, జైల్లో పెట్టారు. జైలు అధికారి ఏం చేస్తాడు? మనల్ని ఊసలు లెక్కడానికి లోపల తీసుకెళ్ళి ఓ గదిలో బంధించి పెడతాడు. సెంట్రల్ జైలుకి నేను చాలా సార్లు వెళ్ళాను. ఏలూరు సబ్ జైలు ఉంటుంది. ఏలూరు సబ్ జైలుకి వెళ్ళాను. వాళ్ళని అక్కడ పరిపాలించే నాయకుడు, యజమానుడు, చెరసాల అధికారి వాళ్ళ మాత్రం చాలా హీనంగా చూస్తారనమాట. వారితో వెట్టి సాకిరీ చేపిస్తారు. బాత్రూమ్లు కూడా కడిగిస్తూ ఉంటారు. రాళ్ళు కొట్టిస్తూ ఉంటారు. మొక్కలకి పోతలు చేపిస్తూ ఉంటారు. ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం భోజనం కూడా పెడతారు. కానీ వారిని మాత్రం కూర్చోబెట్టి వారికి తిండి పెట్టరు. వారితో పని చేపిస్తూ ఉంటారు. మరి ఇక్కడ యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఖైదు చేయబడ్డాడు. చెరసాలలోనికి వెళ్ళాడు. చెరసాలకు వెళ్ళేసరికి దేవుడు ఏం చేశాడండి? యోసేపుకు అక్కడ చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నల దగ్గర ఉన్నప్పుడు తోడుకున్నాడు దేవుడు. పొతిఫర్ ఇంటికి వచ్చినప్పుడు తోడుకున్నాడు. చెరసాలలోకి వెళ్ళాక కూడా తోడుకుండాలా దేవుడు? అవును. నువ్వెక్కడుంటే అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కారణం నీ భయము, నీ భక్తి, నీ విధేయత దేవుడు చూసినప్పుడు నువ్వెక్కడున్నా దేవుడు నీకు తోడుకుంటాడు. 22వ వచనం చూడండి. ఇక్కడ చెరసాలలో దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కదా. ఎలాగ తోడుకున్నాడు చూడండి. 22వ వచనం. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలను అందరినీ దేవునికి స్తోత్రం కలుగును గాక. పొతేపరమ్మ తనకున్నదంతా యోసేపు చేతికి అప్పగించాడు. చెరసాలలోకి వెళ్ళిన తర్వాత చెరసాల అధిపతి కూడా చెరసాలలో ఉన్న చెరసాల ఖైదీలందరినీ ఎవరి చేతికి అప్పగించాడంటే యోసేపు చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని కరుణ ఇన్ని రీతిలుగా మనల్ని నడిపిస్తుంది చూడండి. చెరసాలకు వెళ్ళిన తర్వాత సంఖ్యలు వేసి బొండలు బిగించేసి యోసేపుని అక్కడ బంధించాలి. కారణం ఎందుకు కారణం తెలుసండి? రాజుకు సేనాధిపతి అయినట్టు పొతేపరు కంప్లైంట్ పెడితే, పొతేపరు కేసు పెడితే యోసేపు తీసుకొచ్చి రాజు బంధింపబడినటువంటి ఖైదీల మధ్యలో ఉంచినప్పుడు యోసేపుకు బండలేసి సంఖ్యలేసి అందులో పడేయాలండి. యోసేపుకి స్వేచ్ఛ ఇవ్వకూడదు. రాజుకు సేనాధిపతి పొతేపరు చెప్పినట్టు కంప్లైంట్ అది ఎంత బలంగా ఉంటుంది. మంత్రి మీద రాయేశారు అనుకోండి, మంత్రి కంప్లైంట్ ఇస్తే డిఎస్పీ కానీ ఎస్పీలు కానీ వాడిని బయటికి వదలరు, బెయిల్ కూడా ఎవరు. మరి పొతేపరు కంప్లైంట్ చేసినప్పుడు యోసేపుని చాలా కఠినంగా అక్కడ చూడాలి. కానీ కఠినంగా అది అక్కడ దేవుని కృప యోసేపు ముందుగా ఉంది కాబట్టి ఏం చేశారంటే చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. ఇక్కడ పొతేపరు సేవకులందరినీ పనిచేయించినటువంటి బాధ్యత యోసేపు తీసుకుంటే, చెరసాలలో కూడా చెరసాలలో ఉన్న ఖైదీలందరూ ఏమేమి పనులు చేయాలో ఆ పనులన్నిటి మీద యోసేపుని అధికారిగా అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. 23వ వచనం చూడండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని విషయంలో కూడా విచారణ చేయక ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వాదమే. దేవుని బిడ్డలు ఎక్కడున్నా కానీ ఆశీర్వాదాలు రావాలండి, శాపాలు రాకూడదు. దేవుడు ఎక్కడుంటే అక్కడ నీకు దీవెన. దేవునితో నువ్వుంటే దీవెన, నీతో దేవుడున్నా కానీ దీవెనే. 2 రకాలుగా నీకే లాభం. దేవుడు నీతో ఉన్న దీవెనలే, దేవునితో నువ్వున్నా కానీ దీవెనలే. దేవుని విడిచిపెట్టి నువ్వు తిరిగితే, నీకు దీవెనలు పక్కన పెడితే శాపాలు, రోగాలు, నీకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ వస్తాయని సత్యాన్ని ఈ సందర్భం జ్ఞాపకం. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఈ దేవుడు
కాపుదల కొట్టున్నాడు. పొతేపరు ఇంట్లో ఉన్నప్పుడు సమస్తం పొతేపరు అంతా కూడా యోసేపు చేతికి అప్పగించి విచారణ చేసేవాడు కాదు. మరి ఖైదీలు కూడా అప్పగించాడు చెరసాల నాయకుడు. ఇతను కూడా ఏం చేస్తున్నాడండి, యెహోవా అతనికి తోడై ఉండును కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ 39వ అధ్యాయం చాలా ఆశ్చర్యం ప్రియజనులారా. ఇది రెండవ మెట్టు యోసేపు గారికి రెండవ మెట్టు 39వ అధ్యాయం. మొదటి మెట్టు 37వ అధ్యాయము. అన్నలు ద్వేషించినా గాని దేవుడు యోసేపును దీవించుకుంటూ వచ్చాడు. గోతులో తోచేసినా గాని గోతులోంచి విడిపించి, అలాగే ఐగుప్తులకు అమ్మేసేలాగా, మనం ఇస్మాయిల్కి అమ్మేసేలాగా ప్రణాళిక ఏర్పాటు చేశాడు. మరలా అక్కడ నుంచి పొతేపరు ఇంటికి వచ్చిన తర్వాత పొతేపరు ఇంట్లో దేవుడు దీవించాడు. పొతేపరు భార్య పాపము చేయమని కోరినా గాని పాపము చేయకుండా తన్ను తాను దేవునికి సమర్పించుకుని దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. అక్కడి నుంచి చెరసాలలోకి వచ్చాడు. చెరసాలలోకి వచ్చినా గాని దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. చెరసాల నాయకుడు కూడా అంటున్నాడు, ఇదిగో యోసేపు వీళ్ళందరినీ అప్పగించేస్తానన్నయ్యా, నా వల్ల కాదు కానీ వీళ్ళని చూడడం, నువ్వే వీళ్ళని నడిపించి వీళ్ళతో పని చేయించు, వీళ్ళకి తిండి పెట్టు, వీళ్ళను రక్షించు, ఏ రకంగా అయితే వీళ్ళతో పని చేయించుకోవాలి, ఇదివరకు ఏదైతే పనులు చేసేవారో ఆ పనులన్నీ కూడా నువ్వే వారితో చేయించని ఖైదీలందరూ యోసేపు చేతికి దేవుడు కృపచేత చెరసాల నాయకుడు అప్పగించేశాడు. అప్పటి నుంచి యోసేపు ఏం చేసేవాడండి, ఆ చెరసాలలో ఉన్న ఖైదీలకు అందరికి ఏమేమి చేయాలో యోసేపే చేసుకుంటూ వెళ్ళేటువంటి కార్యాన్ని యోసేపు చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే ప్రియజన బిడ్డారా, గౌరవం అనేది మనసులో ఉండాలి, భక్తి అనేది హృదయంలో ఉండాలి. పైపైన భక్తి కాదు, పైపైన గౌరవం కాదు. దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి దేవుని ఎడల గౌరవం కలిగి దేవుని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ దేవునిలో నడుస్తూ ఉంటే యోసేపును దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు. యోసేపును కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు. యోసేపుకు తోడుకున్న దేవుడు నీకు తోడుకుంటాడు. యోసేపును ఎలాగైతే అంచెలంచెలుగా దేవుడు దీవించి అందలాల పైన కూర్చున్నాడు. చూడండి, బానిసగా అమ్మివేయబడినా కానీ బానిసలాగా జీవితం జీవించలేదు, అధికారిగానే ఉంచాడు. అలాగే చెరసాలలోకి వెళ్ళినా కానీ చెరసాలలో ఆయన సంకెళ్ళు వేసి అతను బంధించలేదు, కానీ చెరసాల నాయకుడే ఆ చెరసాలను ఖైదీలందరి మీద అధికారిగా యోసేపును ఉంచాడు. ప్రియజనులారా, మన జీవితంలో కూడా ఇట్టి రీతిగా మనం నడిచిన ఏ రకంగా మనం జీవించినా దేవుడికి మనకు ఆధిక్యత ఇవ్వడానికి, అంటే తలగా ఉంచుతానుగా నిన్ను తోకగా వచ్చినటువంటి సత్యము యోసేపు జీవితంలో దేవుడు నెరవేర్చాడు. మన జీవితంలో కూడా నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఈ పునరుద్ధాన పండుగలో తండ్రి యోసేపు యొక్క జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కృపనిచ్చారు తండ్రి. ఈ 39వ అధ్యాయంలో యోసేపుని ఎంతగా మీరు దీవించారు, యోసేపుని ఎంతగా మీరు ఆశీర్వదించారు. కారణం యోసేపులో పాపం లేదు నాయనా, యోసేపులో కుయుక్తి లేదు నాయనా, యోసేపులో ప్రభా ఎటువంటి చెడు లక్షణాలు, చెడు గుణాలు యోసేపు జీవితంలో లేదు నాయనా. నైనా ప్రభా డబ్బుకి లొంగనవాడు, నైనా కాంతానికి లొంగనవాడు భూమి మీద అవడలేడు. కానీ ప్రభా యోసేపు జీవితంలో డబ్బుండి కాంతం ఉండి కూడా ప్రభా వాటికి లొంగకుండా నీ యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నేను నీకు భయపడి పాపము చేయకుండా ప్రభు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. మా జీవితాల్లో కూడా ప్రభు మీ రక్షణ మాకు ఇచ్చారు తండ్రి. మీ శిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచారు. ఈ లోకానికి నేను ప్రభు దోషోహులు కాకుండా, లోకపు పాపానికి మేము ప్రభు తలవక్కకుండా, లోకంలో పాపాన్ని చూసి మేము ఇష్టపడకుండా యోసేపులాగా మా జీవితాలు, మా బ్రతుకుల ప్రభువా మేము భద్రం చేసుకోవడానికి నిన్ను మాలో ఉంచుకొని మేము నీతో నడుస్తూ ప్రభువా మా జీవితాలను కూడా యోసేపు దీవింపబడిన జీవితంలాగా మేము కూడా జీవించడానికి లోకం నుండి కృప చూపించండి. ఇదిగోనైనా ప్రభువా మరి ఈ సమయం అందునైనా మరి ఈ పునరుద్ధాన పండుగలో ప్రభు నీ బిడ్డల మీద మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. నేను ఇంతవరకు విన్నటువంటి వాక్యాన్ని బిడ్డల హృదయాలు ఫలింప చేయండి. వాక్యాన్ని బట్టి నన్ను యోసేపులాగా మేము జీవించడానికి, యోసేపులాగా మేము నడవడానికి, యోసేపులాగా భక్తిని మేము కలిగి ఉండడానికి, యోసేపులాగా పాపాన్ని విడిచిపెట్టడానికి, విసర్జించడానికి నైనా నీ కృప మాకు తోడుగా వచ్చి నడిపించండి. ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ
యేసే ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.